మా గుంటూరు మిరపకాయ తింటున్నాను అనమాట. గుంటూరు మిరపకాయ ఎవరు అనుకుంటున్నారు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వాళ్ళు. నేను మీ నాగసుధాని మాట్లాడుతున్నాను. ఈరోజు మీకోసం చేపలు తీసుకొచ్చానండి. చేపల రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ చేపలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే చీరాల నుంచి మా బ్రదర్ తీసుకొచ్చారండి. మా బాబాయ్ గారు పంపించారనమాట. మా నాన్నగారికి మేము ముగ్గురు ఆడపిల్లలకు కదండి. అలాగే మా బాబాయ్ గారే మా నాన్నగారు లాగా అనమాట. నా కోసం మా బాబాయ్ గారు చేపలు పంపించారనమాట. ఇదిగో ఈ చేపలు వచ్చేది శుభ్రంగా క్లీన్ చేయించుకొని పంపించేశారండి. అయితే మొత్తం ఇది వజ్రం చేప అండి. ఇది తర్వాత వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి పండు కురుస అంటండి చేప. దీన్ని పులుసు పెట్టుకుంటే బాగుంటుందంట. ఇది కూడా నేను తర్వాత ఇంకో వేరే వీడియోలో చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు చేయాల్సిన చేప ఏంటో చెప్పాలి కదా మీకు. దానికోసం అయితే ముందు రెడీగా ఉన్నాను. దీన్ని అయితే చేయాలి ఖచ్చితంగా. ఆ రెండు అయితే క్లీన్ అయిపోయినాయి. ఇది చేప. ఇది ఏం చేప చెప్పండి? నేనే చెప్పిస్తాను. అదేంటంటే సొరచేప. సొరచేప అంటే అదో రకమైన స్మెల్ వచ్చేస్తుందండి. సొరచేపని ఈరోజు మీకు వండి చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ సొరచేప అనేది చలికాలంలో బాగా పడతాయండి. చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట. అంత తొందరగా దొరకవు. దీన్ని పిట్టులాగా పొరుట్లాగా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. అంటే ఇంకా ఆ రెసిపీలోకి వెళ్ళిపోదామా మనం? ఓకేనా ఫ్రెండ్స్? దీనికి తోలు తీస్తారండి. మామూలుగా అయితే పచ్చిమిది కూడా తీస్తారు. మా నాయనమ్మ గారు అయితే పచ్చిమిది తీసేసేవాళ్ళు. మనం అంత ప్రాక్టీస్ లేదు కదా. కొంచెం లైట్గా లోపల పేగులు క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం లైట్గా ఉడకబెట్టి తీస్తాం అనమాట. చేపను శుభ్రంగా కడిగేసుకున్నానండి 2-3 సార్లు. అలాగే దీనిలో ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత దీనిలో బాగా నీళ్లు పోయాలండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేశానండి. ఇవి బాగా లైట్గా 2 తెరలు తెల్లాలన్నమాట. ఇవి అయితే ఉడికిపోయినాయండి. ఎక్కువసేపు అవసరం లేదు, 2 మినిట్స్ అయితే సరిపోతుందన్నమాట. దీన్ని మెల్లగా ఇలా తీసుకోవాలి. అట్లా తీసుకొని వేరే గిన్నెలో పెట్టుకోవాలి. చల్లారాలండి ఇదంతాను. ఇవి మొత్తం ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం దీని మీద ఉన్నటువంటి ఈ స్కిన్ అనేది తీసేసుకోవాలండి. మొత్తం కూడాను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి ఫిష్ మొత్తం కూడాను. ఇప్పుడు దీంట్లో అసలు ముళ్ళు ఉండవండి. దీన్ని మనం ఏం చేయాలంటే మొత్తం ఇట్లాగా పిసికేసుకోవాలి. ఇట్లా అంటే మనం చేసేది పొరుటు కాబట్టి ఇది ఇట్లా పిసికేసుకోవాలండి. ఇట్లాగా కారం వేసుకోవాలండి. అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలండి. కొంచెమే ఉంది కదా, చూసుకొని మళ్ళీ వేసుకుంటాను అనమాట. ఇట్లా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఇట్లాగా కలిపేసేయాలండి. ఉల్లిపాయ కట్ చేసేసుకోవాలండి. అలాగే పచ్చిమిరపాయ కూడా కట్ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, చట్టి పెట్టేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుందని చెప్పాను కదా. అల్లం పేస్ట్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఓకేనా? ఇంకేం చేయాలి? చట్టి వేడెక్కేదాకా వెయిట్ చేయాలన్నమాట. వేడెక్కుతుంది. ఆ వేడెక్కేసింది. అయితే దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడే ఉంది ఆయిల్, పక్కనే ఉంది అనమాట. ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇంకెందుకు లేటు, మాకు వేస్తున్నాను. అంతే. ఉల్లిపాయ వేగిపోయిందండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసుకుంటున్నాను. వేగిపోయిందనమాట. ఇందులో సరిపొరటు వేసేస్తున్నాను. మొత్తం బాగా వేగిపోవాలండి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. ఆల్రెడీ కొత్తిమీర వేసేసాను గబాల్లా. అయితే పొడి మసాలా ఒక చిటికెడు వేసుకుంటే సరిపోయిందండి. కొంచెమే కదా ఇది.
కొంచెం చిటికెడు, ఎక్కువ అవసరం లేదు. మనం కర్రీ అయితే అయిపోయిందండి. ఇక నేను గిన్నెలో ఇంకేముంది ఆలస్యం, టేస్ట్ ఎట్లా ఉందో చూసి చెప్తానండి. ఇప్పుడు నైట్ అయిపోయింది అనమాట. నైట్ 8 అయిపోయింది. నైట్ టైం ఫోన్ చేయను, అందుకని కొంచెం లైట్గా పెట్టుకున్నాను మీకోసం. అదేవిధంగా కర్రీ అయితే సూపర్ వచ్చిందనమాట. సరిపొట్టుంటే నా ఫేవరెట్ డిష్లో ఒకటనమాట ఇది. మా మమ్మీ బాగా చేస్తారు. నేనైతే అసలు సొర కట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు ఇంతకుముందు చేయలేదు కట్ చేయడం అనేది. అయినా అది పెద్ద కష్టంగా ఏం లేదు సొరపొట్టు అనేది. చాలా బాగుంది. ఇది లోపల ముళ్ళు అనమాట. ఇది ముళ్ళు తినేసేయచ్చు మన. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుందన్నమాట. కొంచెం అలా అలా కలుపుకొని అలా తింటే అబ్బా ఇంకో ముళ్ళు కూడా నాకే వచ్చింది. నైట్ టైమే కదా, ఒక పూటకి ఎక్కడ సరిపోతుంది కర్రీకి వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి. నేను ఇంతే తింటాను, ఇంకా ఎక్కువ తినను. ఇది కూడా తినను. మీరు కూడా దొరికితే మాత్రం సొరకాయ చలికాలమే దొరుకుతుందండి. ఈ రోజుల్లో దొరకదు, కాబట్టి చలికాలంలో మీకు సొర దొరికితే తీసుకొచ్చుకొని ఈ విధంగా వండుకోవాలని నేను కోరుకుంటున్నా. చిన్న చేప అయినా సరే, రేర్ ఫిష్ అండి ఇది, దొరకదు, కష్టం. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను కట్టుకున్న సారీ నేనే డిజైన్ చేసుకున్నాను అనమాట. ఈ సారీ దాదాపు 15 ఇయర్స్ అయిందండి. నేను అప్పుడు కాలేజీలో చేసేదాన్ని. చిన్న ఫంక్షన్ ఉంటే నైట్ కూడా మేల్కొని మరీ కుట్టుకున్నాను అనమాట. ఇది మొత్తం కూడా మిర్రర్ వర్క్ చూడండి. నాకు మెరూన్ కలర్ మీద వర్క్ చేసుకొని వేసుకోవాలని అలా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇంట్లో డిజైన్ చేసిన శారీస్ చాలా ఉన్నాయి. నా సైడ్ లాగా కనబడుతున్నాను మీకు. I'm going to steal this saree. నా శారీస్ మొత్తం మా పిల్లలు లాగేసుకుంటారండి. నాకు అని ఇద్దరు ఆడపిల్లలు కదా, అయినా నేను ఎక్కువ వేసుకోను. తలకి వాళ్ళకే ఇచ్చేస్తాను. ఇంకెన్నాళ్ళు